అది ఇన్‌స్టాలో చూసాను. పబ్లిక్‌గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి అసల? అది రీల్ అంటే ఇష్టపడే చేసాము. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇది ఇంటర్వ్యూ ఏదో చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా. ఓకే. యాక్చువల్‌గా మీ ఇద్దరి ఏజ్‌లు ఏంటి? చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. నాకు 18, తనకి 20 వచ్చింది. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా స్టూడెంట్స్ నాకు తెలిసి. సో ఫ్యూచర్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? ఫ్యూచర్లో అని ఏం లేదన్న. ప్రెజెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే, ఇంకేం ఆలోచించుకోలేదు. జాబులు చేసి 50,000 70,000 తెచ్చుకున్న వాళ్ళే కొంచెం సర్వైవ్ అవ్వడం కష్టం అవుతుంది. సో నార్మల్గా మీరు స్టూడెంట్స్ ఇంకా సెటిల్ అవ్వాలి. ఈ టైంలో ఇంట్లో కూడా ఒప్పుకోలేదు అంటున్నారు. సో దీన్ని ఎలాగా ఓవర్కమ్ చేస్తారు మీరు? ఒప్పిస్తానన్నారు మా ఇంట్లో మాట్లాడి. తను ఏం చెప్పి ఏ డైలాగ్ చెప్పి నేను పడేశాడు అసలు? రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. పిల్లలు దేవుడు చల్లని వారి కొంచెం డ్రింక్ చేస్తాడన్న బాగా. ఈ ఏజ్లోనే డ్రింక్ అదేని. కొంచెం డ్రింక్ చేస్తాడన్న బాగా. ఈ ఏజ్లోనే డ్రింక్ అదేని. హాయ్ హలో, వెల్కమ్ టు వైరల్ హబ్. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చాం అనమాట. ఈసారి ఇంకో కపుల్ వచ్చారు. మనకి చాలామంది కపుల్సే ఎక్కువ తగులుతున్నారు అనమాట. డిఫరెంట్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాను. వాటికైతే కొంచెం టైం పడుతుంది, కానీ ఈ ఇంటర్వ్యూ ఎయిట్ స్పెషల్ అనేది మనం తెలుసుకుందాం. వాళ్ళ ఐడియా అయితే ఆల్కహాలిక్ గర్ల్ అని ఒక అమ్మాయి, తర్వాత ఓయి టామీ అనమాట. అసలు పేర్లు ఏంటో తెలుసుకుందాం. అసలు వీళ్ళు ఏం చేశారు అనేది మనం సోషల్ మీడియాలో తెలుసుకోవచ్చు. హాయ్. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాం. నీ పేరు ఆల్కహాలిక్ గర్ల్ అన్నావు, అసలు పేరేంటి? సౌజన్య. సౌజన్య. సో నీ టామీ అని పెట్టుకున్నావు, ఏంటి అసలు పేరు? యేసు. ఓకే. ఇద్దరు వైజాగేనా? రాజమండ్రి. నీది రాజమండ్రి, నీది? మాది రాజమండ్రి. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు వైజాగ్లో. ఓకే. అంటే ఎన్నాళ్ళ నుంచి వైజాగ్లో? ఇది ఒక 6 months. 6 months నుంచి వైజాగ్లో ఉంటున్నావు. సో ఇంతకుముందు ఏం చేసేదాన్ని అక్కడ రాజమండ్రిలో? రీల్స్ అవి చేసేదానివా ఏంటి? సో ఏంటి ఇద్దరు స్టూడెంట్సా ఏంటి అసలు? కాలేజ్లోనే పరిచయం, ఇంకా అలా లవ్ స్టార్ట్ అయింది. ఓకే. యాక్చువల్గా మీ ఇద్దరు ఏజ్లు ఏంటి? చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. నాకు 18, తనకి 20 వచ్చింది. 20 వచ్చింది, అయినా కానీ చిన్నగానే కనిపిస్తున్నాడు ఇంకా. ఏంటి స్పెషల్ రీజన్? స్పెషల్ రీజన్ ఏంటి? అంటే మరీ చిన్న పిల్లాళ్ళ కనిపిస్తున్నావు, ఏంటి స్పెషల్ రీజన్ అని? ఏం లేదా? ఓకే. ఏంటి బాగా సిగ్గా నీకు మాట్లాడడానికి? చాలా అన్న బాబు. మరి తను ఎలా పరిచయం ఏంటి? ఇన్స్టాలో పరిచయం. ఓకే. స్టార్టింగ్ నువ్వు మెసేజ్ చేసావు, తను మెసేజ్ చేసింది? నేనే మెసేజ్ చేసాను. నువ్వే మెసేజ్ చేసావు. ఏమని మెసేజ్ చేసావు? హాయ్ అని పెట్టాను, ఇంకా అలా మెసేజ్ చేసాను. ఓకే. సో తను మెసేజ్ చేయగానే నీకు రెస్పాండ్ అవ్వాలని ఎలా కనిపించింది ఏంటి? అవ్వలేదు. రిక్వెస్ట్లో చాలా అంటే ఒక 5-6 అకౌంట్ నుంచి పెట్టేవాడు అలాగే. సో ఎవరని చెప్పేసి ఒకసారి చూస్తే అప్పటి నుంచి అలా పరిచయం మాట్లాడుకున్నాం. ఒక 1 month అలా మాట్లాడుకున్నాం. ఇంకా అలా ఇన్స్టాలోనే లవ్ స్టార్ట్ అయింది. ఓకే. సో ఎక్కువ నువ్వు కూడా రీల్స్ చాలా చేసేదాన్ని, చాలా మంది కాలేజ్ అబ్బాయిలతో చేసేదాన్ని. ఎందుకు అలాగా ఏంటి? అంటే జస్ట్ ఫ్రెండ్స్ మామూలుగా చేసేదాన్ని అంతే. తర్వాత ఇంకా తిన పరిచయం అయ్యాక ఇంకా వాళ్ళతో డిలీట్ చేయించాను అన్ని. అంటే ఫీల్ అవ్వడం గట్రా గొడవలు అయ్యేవి ఇద్దరి మధ్య, ఇంకా ఎందుకని ఆపేసాను. ఇంకా తనతోనే చేస్తున్నాను ఇప్పుడు. రీసెంట్గా చేసాం. ఓకే. అంటే సోషల్ మీడియా యూసేజ్ ఎందుకు? అంటే ఫేమ్ కోసమా లేకపోతే దేనికోసం యూసేజ్ అప్పుడు ప్రజెంట్? అలానే ఇంకా నార్మల్గానే ఇంకా అలా చేద్దాం కదా అని చెప్పి చేస్తున్నాను. ఓకే. అంటే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ చేయడమా లేదంటే నీకు నచ్చి చేయడమా ఏంటి? నాకు నచ్చి ఎవరిని చూసి కాదు. అంటే ఇప్పుడు చాలా మందితో రీల్స్ చేసేదాన్ని కదా, అంటే ఏంటి ఫేమ్ కోసమా లేకపోతే దేనికోసం అని? అలా ఏం లేదు, నార్మల్గానే ఒక జస్ట్ నార్మల్ చేసుకుంటూ పోవడం అని. ఓకే. సో నువ్వు చాలా తక్కువ మాట్లాడతావు అనుకుంటా. తనతో కూడా అలాగే తక్కువ మాట్లాడతావా? చాలా చాట్ అంటే ఇంట్రోవర్ట్ అన్నమాట నాకు తెలిసి. అంటే ఆన్లైన్లో కూడా అలాగే చాట్ చేస్తుంటావా లేకపోతే అక్కడైనా ఫ్రీగా చాట్ చేస్తుంటావా? చాట్ అయితే ఓకే, మాట్లాడుకోవడం తక్కువ. ఓకే. అంటే నార్మల్గా ఈ టైంలో అమ్మాయిలు చాలా పవర్ఫుల్గా ఉంటారు. నువ్వు ఎంత నెమ్మదిగా ఉంటే మాత్రం అంతే సంగతులు.
సో ప్రీవియస్గా ఏమైనా ఉన్నాయా నీకు లవ్ స్టోరీస్? ఇదే ఫస్ట్లో ఫస్ట్ లవ్. ఓకే. సో ఏం నచ్చింది తనలో? నాకు ఎప్పటి నుండి ఇష్టం తనంటే. ఎలాగ, ఎందుకు? నేను ఇష్టంలో రీల్స్ చూస్తానన్న. రీల్స్ చూసి ఇష్టపడ్డావా? ఓకే, అంతే. అంటే తను ఎలాగా ఉంటుందో తెలియదు, తన బిహేవియర్ తెలియదు, ఓన్లీ ఇన్స్టాలో రీల్స్ చూసి అందంగా ఉందని చెప్పి స్టార్ట్ చేసావా? సో ఇప్పుడు మీ ఇంట్లో కానీ ఇప్పుడు తెలిసిందా? మా ఇంట్లో తెలుసు, ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇంకా ఒప్పుకోలే. ఓకే. నన్ను ఒప్పుకోలేదు. సరే, నేను రీసెంట్గా ఒక రీల్ చూశాను, షాక్ అయ్యాను. ఒకసారి నార్మల్గా రీల్స్ చేయడానికే ఇబ్బంది పడుతుంటారు, డైరెక్ట్గా మీ లిప్ కిస్తోనే స్టార్ట్ చేస్తారు వీడియో. ఎందుకు అలా చేశారు? అంటే ఆ రీల్ చేస్తే ఒప్పేసుకుంటారు కదా అనుకున్నాం ఇంట్లో, కానీ పెద్ద గొడవలు అయ్యాయి. చాలా గొడవలు అవ్వడం, వీళ్ళ ఇంట్లో వచ్చి మాట్లాడడం అన్నీ జరిగాయి, కానీ ఒప్పుకోలే. ఇంకేదో చేసుకోండి అని చెప్పి నన్ను ఇంక వదిలేసి పంపిస్తారు. ఇంకా తనతోనే ఇంక అంతానే. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, అంత ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నారు, మా ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు. మా అన్నయ్య అని ఎవరు ఒప్పుకోవట్లేదు, ఒక్క వదిన తప్ప ఎవరు ఒప్పుకోరు. ఇంకా మా వదిన తప్ప ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అంటే ఏదైనా ఉంటే ఇంక వదినకి చెప్పడమే, తనే సపోర్ట్ చేద్ది, వాళ్ళకి తెలియకుండా మాట్లాడడం అలా జరుగుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా స్టూడెంట్స్ నాకు తెలిసి. సో ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి? ఫ్యూచర్లో ఏం లేదన్నా, ప్రెజెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే, ఇంకేం ఆలోచించుకోలేదు. నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా, ఫ్యూచర్ ప్లాన్స్? జాబ్ కానీ ఇది కానీ? చేస్తానండి ఏదో జాబ్ చేస్తాను. ఏదో చేస్తాం అంటే ఏం గోల్ ఏం పెట్టుకోలేదా? ఇంకా పెట్టుకోలే. ఓకే. అంటే లవ్ చేస్తారు, సరే, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఆలోచించలేదా? అంటే నార్మల్గానే ప్రీవియస్ వీడియోలో కూడా చాలామందిని అడిగి ఉంటాను, ఆయిల్ ప్యాకెట్ రేట్ అంతా ఇది అని చెప్పేసి. మీకు ఐడియా ఉందా ఆయిల్ ప్యాకెట్ రేట్? చూస్తాను నేను. ఓకే. మరి అప్పుడు అనిపిస్తుంటుందా, బయట చాలా కష్టంగా ఉంటుంది, జాబులు చేసి 50,000 70,000 తెచ్చుకున్న వాళ్ళే కొంచెం సర్వైవ్ అవ్వడం కష్టం అవుతుంది. సో నార్మల్గా మీరు స్టూడెంట్స్ ఇంకా సెటిల్ అవ్వాలి, ఈ టైంలో ఇంట్లో కూడా ఒప్పుకోలేదు అంటున్నారు. సో దీన్ని ఎలాగా ఓవర్కమ్ చేస్తారు మీరు? ఒప్పిస్తానన్నారు మా ఇంట్లో మాట్లాడి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు, ఓకే. తర్వాత పోషించాల్సింది నువ్వే కదా తన్ని, అవునా? అని ఒప్పుకుంటారని నమ్మకం కూడా లేదు నాకైతే. అవునా? చాలా కష్టం అని ఒప్పుకోరు. అంటే మీ ఇంట్లో తెలుసు అన్నావు కదా, మీ ఇంట్లో ఒప్పుకున్నారు? వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ ఒప్పుకున్నారు, మా ఇంటికి వచ్చి మాట్లాడడం అన్నీ జరిగాయి, కానీ మా ఇంట్లోనే ఒప్పుకోలేదు. ఇంట్లో కూడా రానివ్వలేదు వాళ్ళని, అంతలా ఒప్పుకోలేదు. మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్. ఓకే. వాళ్ళకి ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ అది. వీళ్ళు క్రిస్టియన్స్, మేము హిందూస్, ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి కొంచెం బాగా ఉంది. ఇంకోటి ఏంటంటే 10th స్టార్టింగే వెళ్ళిపోయాను కదా, ఇంట్లో చెప్పకుండా ఇంక లేచిపోయినట్టు వెళ్ళిపోయాను రాజమండ్రి. సో అది దాన్ని పరువు తీస్తో అది అని చెప్పేసి పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి. అవి ఇవి ఇంకా వీళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడారు, మేము చేసుకుంటాం అమ్మాయిని, ఇలాగా ఏదో జాబ్కి వెళ్తాడు పని చేస్తాడు అని చెప్పి అంటే ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళు కావాలి మేము కావాలన్నట్టు అంటే ఇంక వీడే కావాలనుకుని వచ్చేసాను నేను ఇంట్లో నుంచి. ఇంకా అక్కడితో బ్లాక్, ఇంక అందరు నన్ను బ్లాక్ కూడా చేస్తారు ఇంట్లో. వదిని కూడా నాతో మాట్లాడుకుంటూ ఉండలేక కాల్స్ చేస్తుంది, అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంది. అది కూడా చేసాక కూడా వాళ్ళు కాల్స్ డిలీట్ చేస్తారు, నాతో మాట్లాడితే మళ్ళీ అన్నయ్య వాళ్ళ తను తిడతారు కదా, అలా సీక్రెట్గా మాట్లాడుతుంది. మీ ఫాదర్ పేరెంట్స్ ఏం చేస్తారు? మమ్మీ డాడీ చిన్నప్పుడే చనిపోయారు, అమ్మమ్మ ఇంకా ఫ్యామిలీ అంతా ఉన్నారు, వాళ్ళిద్దరే లేరు, అందరూ ఉన్నారు. అదే ఏంటంటే మమ్మీ డాడీ లేరు, ఇంత బాగా పెంచాను, అలా ఎలా వెళ్ళిపోద్ది అక్కడితో అని చెప్పేసి వాళ్ళు కొంచెం గట్టిగా హర్ట్ చేశాను, అందుకే ఇప్పటికీ మాట్లాడరు. ఓకే. అంటే వాళ్ళకి కూడా చాలా కోరికలు ఉంటాయి. ఇప్పుడు పెంచారంటే ఏదో ఒకటి అంటే ఆశిస్తారు మన దగ్గర నుంచి, అట్లీస్ట్ మంచిగా ఉండాలా, లేకపోతే మేము చెప్పిన పెళ్లి చేసుకోవడం అనేది ఉంటుంది కదా. సో చిన్నప్పుడు నీకు తెలిసే ఉంటుంది ఆర్థోటిక్స్ ఫ్యామిలీ నార్మల్గా ఎలా పెంచి ఉంటారు అన్నీ నీకు ఐడియా ఉంటుంది. సడన్గా చేంజ్ ఎందుకు వచ్చింది మరి? అంటే అబ్బాయి అనగానే మరి ఎలా టర్న్ అయ్యావు కదా? తిను నా మీద ఎక్కువ హోప్ పెట్టుకున్నాడు, అలా అని చెప్పి ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పి తినకి చెప్పలేను, పేరు టాటో కూడా వేయించుకున్నాడు అంత సడన్గా. ఇంకా అలాంటప్పుడు తినకి ఏం చెప్పలేను, అటు ఏం చెప్పలేను, ఇద్దరి మధ్యలో నలిగిపోవడం చేసి సూసైడ్ వరకు వెళ్ళాను నేను చాలా. అది ఇంట్లో ఏంటంటే ఇంకా వెళ్ళిపోని వాడుతానని చెప్పేసి వదిలేశారు. ఒక నెలంతా వదిలేశారు. తర్వాత సడన్గా మా అన్నయ్య ఇంటికి రావడం, గొడవలు ఆడడం జరుగుతాయి కదా, ఎందుకు ఇలా అని చెప్పేసి గొడవలు గట్ట అయ్యేవి ఇంట్లో. అంటే నా వల్ల వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కొట్టుకునేవారు. మా వదిన అన్నయ్య నువ్వేం చేస్తున్నావు, దగ్గరుండి పంపించావు అని చెప్పేసి ఇద్దరు గొడవలు ఆడుకున్నారు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత తనకి కాల్ చేసి చెప్తే వీళ్ళ మమ్మీకి చెప్పాడు.
వీళ్ళ మమ్మీ ఇంటికి రమ్మంటే ఇంటికి వెళ్ళాము, అంతా బాగానే ఉంది. వీళ్ళ డాడీ మమ్మీ అందరూ ఒప్పుకున్నారు. ఏంటి వీళ్ళ ఫ్యామిలీ అంతా ఓకే, మా వైపు నుంచి ఎవ్వరు అసలు చిన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లే. ఓకే. ఉంటే ఉండి చచ్చిపో అన్న తప్ప ఒప్పుకోవడం అయితే జరగదు. అసలు వాళ్ళు ఒప్పుకుంటారన్న హోప్ కూడా నాకు లేదు. ఓకే. మీ ఇంట్లో ఏం చేస్తుంటారు మదర్ ఫాదర్? వంట పని చేస్తాను. ఏ పని? వంట పని. వంట పని. ఓకే. అక్కడ రాజమండ్రిలో? రాజమండ్రి. ఓకే. మదర్ హౌస్ వైఫ్. అంతే. మీరు ఎంతమంది మీ ఇంట్లో? అక్కకి పెళ్ళి అయిపోయింది? పెళ్ళి అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు రాజమండ్రి అంటున్నారు, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓన్లీ రాజమండ్రిలోనే వెళ్ళిపోయారా, వైజాగ్కి వచ్చారా? రాజమండ్రి నుండి వైజాగ్ వచ్చాం. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. 1 month వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఓకే. ఉన్న తర్వాత వాళ్ళ మమ్మీ ఇంటికి వచ్చి ఇక్కడ వైజాగ్ వచ్చి మాట్లాడడం అన్నీ చేశారు. ఆయన ఒప్పుకోలే. ఇంకా నాకు అనిపించింది, ఇంకా అంత పెద్ద ఆవిడ ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇంక వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతే మాకే కదా ప్రాబ్లం అని చెప్పేసి, అంటే నేను వాళ్ళ ఇంట్లో కదా ఉంటున్నాను అని చెప్పేసి ఇంకా మేమే ఇంకా ఏదో అయిపోయింది అని చెప్తే ఇంట్లో ఒప్పించాను, చాలా ఒప్పించాను. మంచోడే, ఇలా జాబ్ చేస్తాడు, ఒక 1 year టైం ఇవ్వండి అని చెప్పేసి. ఆయన ఒప్పుకోలే. నేను కావాలా వాళ్ళు కావాలని ఒకటే అడిగారు. ఇంకా తిను అప్పటికే టాటో వేయించుకున్నాడు చెప్పకుండా. సడన్గా టాటో వేయించుకోవడం వల్ల ఇంకా అటు ఏం చేయలేను, ఇటు ఏం చేయలేను. అందుకే ఇంకా తనే కావాలనుకుని వచ్చేసాను. ఇంకా అక్కడితో బ్లాక్ అంతా అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. ఓకే. టాటో చూపిస్తావా మా కోసం ఒకసారి? చూపించాక రీసెంట్గా వేయించుకున్నాడు. ఓకే. ఇంకా టాటోస్ ఏమున్నాయి నీ దగ్గర? అవి ఎలా కెమెరాకి చూపించు. వాళ్ళ మమ్మీది ఉంటుంది ఇక్కడ. ఇంకా ఓకే. అమ్మ టాటో. ఏ టాటోస్ అంటే ఇష్టమా బాగా? ఏంటి నార్మల్గా వేయించుకుంటుంటాను. అంటే నార్మల్గా టాటో వేయించుకుంటే చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఒక 5 years తర్వాత అవచ్చు, 4 years తర్వాత అవచ్చు, నార్మల్ టాటోకే. అలాంటిది అమ్మాయి అబ్బాయి టాటో వేసుకుంటే ఇంకా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సెలబ్రిటీసే చూసే ఉంటారు, సెలబ్రిటీస్ కూడా టాటోలు వేసుకుంటారు, తర్వాత తీయడానికి ఇబ్బంది పడుతుంటారు. సో మరి నీకేమనిపించలేదా? అంటే ఏజ్ అలాగే అనిపిస్తుంది, మీకు ఏమనిపించదని ఫ్యూచర్లో ఆలోచిస్తే కొంచెం అరే మా ఆ టైంలో మనం మిస్టేక్ చేసాము అని అనిపిస్తుంటుంది. అంటే కలిసి ఉన్నారా లేదా అన్నది కాదు క్వశ్చన్. ఏంటంటే టాటోస్ అనేవి కొంచెం ఆలోచించండి. అంటే యూత్కి ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను, టాటోస్ ఏమైనా వేసుకుంటే సరే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఫస్ట్ బాగానే ఉంటుంది, 1 year 2 years బాగానే ఉంటుంది, తర్వాత మనకి రిపీటెడ్గా ఉంటుంది. అందులోకి నేమ్స్ వచ్చేసరికి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి, చెప్పలేము. సో ఇప్పుడు అమ్మాయిని లవ్ చేస్తావు నువ్వు ఇన్స్టాలో చూసి, ఇప్పుడు అన్నీ తెలుసా అమ్మాయి గురించి మొత్తం? అంటే ఫ్యామిలీ కానీ ఇవి కానీ? తెలీదు. ఏం తెలీదా? ఫ్యామిలీ గురించి అయితే తెలియదండి. ఓకే. అంటే వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ నేమ్ కానీ చనిపోయారు, కానీ వాళ్ళ పేరెంట్స్ నేమ్ కానీ అవి ఏం అడగలేదు, జస్ట్ లవ్ చేసావు అంతే. సో లవ్ చేసిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత అయినా సరే నువ్వు అడుగుతూ ఉండాలి కదా, రోజు ఏదో డిస్కస్ చేస్తుంటారు కదా, ఏం తెలుసుకోలేదా? తెలుసుకోలేదండి. అంటే తనలో నీకు ఏది బాగా ఇష్టం, ఏది నచ్చదు? చూస్తానండి, రీల్స్ చూస్తాను. ఇంకా అలాగా చాలా అకౌంట్ నేను మెసేజ్లు పెట్టాను, రిప్లై ఇచ్చేది కన్నా ఒక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టాను, దాంట్లో ఇంక రిప్లై ఇస్తే అలా పరిచయం. ఓకే. అదంతా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు కలిసి ఉంటున్నారు మోస్ట్లీ. సో ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకుంటారు మీరు? ఏంటి రోజు? ఎప్పుడు అడుగుతాడు ఇంట్లో వాళ్ళ కోసం, చెప్తూ ఉంటాను. అంటే నా కోసం అన్నీ తెలుసు, ఇంట్లో వాళ్ళ కోసం తెలియదు అంతే. ఎప్పుడు అడుగుతాడు ఇంట్లో. రీసెంట్గా అన్నయ్య వాళ్ళు కూడా పరిచయం చేశాను, కానీ వాళ్ళు దీంతో మాట్లాడరు. అంటే చూసినా చూడనట్టు వెళ్ళిపోతారు, ఇంకా అవి మాట్లాడరు. తను ఫీల్ అవ్వడం అన్నీ చేస్తాడు, ఇంకెందుకని చెప్పి వాళ్ళతో నేను మాట్లాడడం మానేశాను. ఓకే. అంటే నార్మల్గా ఇలాగ సైలెంట్గా ఉంటాడు, సో పరిచయం చేసినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అలాగే ఉంటాడా, లేదా ట్రై చేస్తాడు? అలా రీసెంట్ ఇంకా వాళ్ళు వచ్చి మాట్లాడినా మాట్లాడు, అలా అరాలు అలా 14 ఒక 5 సార్లు అలా పిలుస్తూ ఉంటే కానీ పలకడు. చాలా డీసెంట్. ఓకే. సో తనలో నీకు బాగా నచ్చింది ఏంటి, నచ్చలేంది ఏంటి? డీసెంటే. అవునా? నచ్చలేంది మరి? నచ్చలేంది ఏముండదు, అసలు ఏం చేయడు. ఇంకా ఎవరైనా ఇన్స్టాలో మెసేజ్ చేసినా నాకు చెప్తాడు. ఓకే. ప్రతిదీ చెప్పేస్తాడు, వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని. నేను వాళ్ళకి రిప్లై ఇవ్వను, కానీ వాళ్ళు తప్పుగా మెసేజ్ చేయరు. చెల్లని పిలుస్తాడు అందరినీ, పిలకపోతే ఇంకోలా ఉంటుంది స్టోరీ, కానీ చెల్లని పిలుస్తాడు అందరికీ. వాళ్ళు కూడా కొంతమంది అన్నయ్యని పిలుస్తారు, అంటే నేను వాళ్ళతో గొడవ ఆడితే అన్నయ్యని పిలుస్తారు, గొడవ ఆడకపోతే ఇంకా మామూలు మెసేజ్ చేసుకుంటారు ఇద్దరుని. ఒకసారి అలాగే రీసెంట్గా మొన్న ఒక అమ్మాయికి ఫాలో కొట్టి లైకులు కొడతాడు, అది నేను అడుగుతాను, అడిగితే మళ్ళీ కొట్టలేదని చెప్పేసి అబద్ధం ఆడేసి. రోజు గొడవలు అవుతాయి 1 by 1 ఇద్దరికి, ఎంత డీసెంట్ అయినా గొడవలు అవుతూనే ఉంటాయి ఇద్దరికి. ఓకే. ఎందుకు అంటే అమ్మాయిలకి ఎందుకు లైక్లు చేస్తున్నావు? నార్మల్గా చేసానండి. నార్మల్గానే అంటే మనం లైక్ చేస్తున్నాం అంటే పక్క వాళ్ళకి తెలుస్తుంది, మన ఫాలోవర్స్ కానీ
వాళ్ళకి కానీ మన ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది మనం ఎవరికి లైక్ చేస్తున్నాం అంటే జనరల్గానేనా అంటే తన తప్ప ఇంకెవరిని లైక్ చేయవు ఇంకా అంటే నార్మల్ లైక్ని ఈ లైక్ వేరు. అంతే. నిన్న ఒక ఫ్రాంక్ కాల్ చేశాను నేను నైట్ 7-8 o'clock అలా ఫ్రాంక్ కాల్ చేస్తే అంటే వేరే అమ్మాయిలో మాట్లాడాను, హైదరాబాద్ అమ్మాయిని అని చెప్పి అంటే దీనికి హైదరాబాద్లో ఒక అమ్మాయి తెలుసు, అంటే ఆ అమ్మాయిలా మాట్లాడితే ఆ అమ్మాయిని చాలా తిట్టాడు. నాకు ఆల్రెడీ సౌజన్ అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకున్నాను అది అని చెప్పి చాలా చెప్పాడు. అంటే ఇంకా ఒకటి నేను అంటున్నాను, నేను లవ్ చేస్తున్నాను కదా, ఎందుకు వదిలేసు, తనతో ఎందుకు వెళ్తున్నావు అది అని చెప్తేనేమో నువ్వెవరు అది అని చెప్పి తిడుతూనే ఉన్నాడు ఆ అమ్మాయిని. ఇంకా ఇంటికి వచ్చాక మా ఇద్దరికి గొడవ, కొంచెం డ్రింక్ చేస్తాడన్న బాగా, ఈ ఏజ్లోనే డ్రింక్ అదేని. అక్కడే గొడవ వద్దు అదే స్మోక్ చేస్తాడు ఎక్కువగా. అంటే తనకి హార్ట్లో ఒకటి పెయిన్ కొంచెం బాగోదు, సో అయినా బాగా స్మోక్ చేస్తాడు. సో అక్కడే మా ఇద్దరికి గొడవలు ఎక్కువ. మీ ఇంట్లో కూడా ఎప్పుడు తిట్టరా డ్రింక్ చేయొద్దు స్మోక్ చేయొద్దు అని? వాళ్ళ మమ్మీ ఎంత ఏడుస్తారో. అక్కడ ఉంటే ఫ్రెండ్స్తో ఎక్కువ కాలుస్తున్నాడు అది అని చెప్పి ఇక్కడికి పంపించారు. ఇక్కడ అదే పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్ళడు కానీ ఇంట్లోనే కొడుతూ ఉంటాడు. అలాగా అక్కడే ఇద్దరికి కొంచెం బాగా గొడవలు అవుతాయి. అది ఇన్స్టాలో చూశాను, పబ్లిక్గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి అసలు? అది రీల్ అంటే ఇష్టపడే చేసాము, అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇది ఇంటర్వ్యూ ఏదో చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకోకపోతే ఏమో అంత పబ్లిక్గా మేము ఎలా ఉంటాం, పెళ్లి చేసుకుంటాం ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అంటే యూత్ ఎలాగా పాడైపోతున్నారు, చాలామందిని ఎలాగ ఇంటర్వ్యూ చేస్తున్నావు అని చెప్పేసి. సో దానికి ఏంటి సమాధానం చెప్పాలి నేను? మాకు ఇష్టం అందుకే చేసాం, దాంట్లో ఏముంది. అంటే ఇప్పుడు అక్కడ పబ్లిక్ అయింది, ఇక్కడ పబ్లిక్ అవుద్ది అంతే. అంటే ఇష్టపడే ఇలా ముద్దు పెట్టుకున్నాం అంతే, ఇంకేం లేదు. సో ఎంత ఇంట్రోవర్ట్, అసలు మాట్లాడు, తను ఏం చెప్పి ఏ డైలాగ్ చెప్పి నేను పడేశాడు అసలు? అది నీ నోటితోనే చెప్పు, నువ్వు ఏం చెప్పి పడేసావు అమ్మాయిని? చెప్పు. తన కదా నువ్వే కదా తనకి చెప్పావు. సో ఏం చెప్పావు తనకి? రాజులా చూసుకోకపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. మీ అమ్మలాగా చూసుకుంటావా అంటే తను మీ అమ్మలా చూసుకుంటావా లేకపోతే? మా అమ్మలా చూసుకుంటా. ఓకే, అంటే మీ అమ్మకి ఎలా చూసుకున్నావా అలా చూసుకుంటాను ఉన్నావు. ఓకే, మరి తను దానికి ఎలా రియాక్ట్ అయింది? తను ఎలా రియాక్ట్ అయింది ఆ డైలాగ్కి? అవ్వలేదా? అంటే నేనైతే అంటే చాలా చెప్తారు కదా అన్న, అబ్బాయిలు అన్నాక కొన్ని చెప్తూనే ఉంటారు, అవన్నీ మనం నమ్మితే బాగోదు కదని ఒప్పుకోలే. ఫస్ట్ తను నాకు చెప్పినప్పుడు ఇలాగే చెప్పాడు, రాణిలా కాకపోయినా మా అమ్మలా చూసుకుంటాలా అన్నాడు. అప్పుడు కొంచెం నేను ఏమనుకున్నా అంటే కొంచెం స్కూల్ చేస్తున్నాడేమో పడగొట్టడానికి అని చెప్పి అలా అనుకున్నాను. తర్వాత డైరెక్ట్గా టాటో వేయించుకున్నాక వాళ్ళ మమ్మీ దగ్గర ఉండి వేయించారు మళ్ళీ టాటో. వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పి ఓకే చేశాడు. కానీ నేనేమనుకున్నా అంటే చెప్తారు కదా అబ్బాయిలు అన్నాక టాటో వేయించుకుంటానని, ఇది ఎలా నమ్ముతామని చెప్పేసి ఆ రోజు తనకి నాకు చిన్న గొడవ కూడా అయింది. అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తేనేమో ఆ రోజు నైట్ ఆన్ చేస్తే అప్పటికి టాటో వేయించుకున్నాడు. నేను అసలు నమ్మలేదు, స్నాప్లోని వస్తాయి కదా ఫ్రేక్ అని చెప్పేసి అలా అనుకొని చెప్తే అప్పటికి గొడవ. ఫ్రేక్ వేయించుకొని ఏంటని చెప్తే మరుసలో వైజాగ్ వచ్చాడు ఆ టాటో చూపించడానికి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో వైజాగ్ వచ్చాడు. ఇంకా అలా ఇంకా ఎక్కువ హోప్ ఎక్కింది తన మీద అంతే. ఆ టాటో వేసుకోకపోతే అసలు నేను అనుకున్నాను ఫస్ట్ రిలేషన్లోకి వెళ్ళమేమో ఇద్దరం అని చెప్పి అనుకున్నాను అప్పటికి. అంటే మేబీ మా ఇంట్లో ఒప్పుకోకపోతే నేను వదిలేస్తానని చెప్పి తనకి చెప్పాను. ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోతే నేనైతే ఉండను, మీ ఇంట్లో వచ్చి మాట్లాడినా నేను ఉండని చెప్పాను. కానీ అలా ఇంకా వాళ్ళ మాటే చల్లకుండా ఎంతనో వచ్చాను. ఇంకా ఇప్పటికైతే లైఫ్ ఇలాగ ఉందన్నయ్య, తర్వాత ఏమో అంత తన చేతిలో ఉంది. సో టాటో వేయించుకున్నావు, టాటో వేసిన తర్వాత అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? చేయదని నమ్మకమే నాకు. ఎందుకు నమ్మకం? అంటే ఎలాగైనా పడిసేస్తాను, టాటో వేస్తాను కాబట్టి పడిపోద్ది అని అనుకున్నావు, డిసైడ్ అయ్యావా? ఓకే, అంటే టాటో వేసి పడగొట్టేయచ్చు అంటావు అమ్మాయిని, లేకపోతే అదొక టెక్నిక్ అంటావు? కాదండి, నాకు ఇష్టమైన అతనంటే. ఓకే, అవును. ఇంత ఎక్స్ప్రెస్ చెయ్యవు నువ్వు, కనీసం ఎక్స్ప్రెస్ చేయవు. ఎలాగ నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు తనని? అంటే ఇష్టం అంటున్నావు కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేసావు అసలు నాకు డౌటే. అంతే, డైరెక్ట్గా పరిచయం అయితే డైరెక్ట్గా మాట్లాడడం వరకు హాయ్ బాయ్ అన్నట్టే మాట్లాడతావా? బయట కూడా అంతేనా? కానీ తనకి నేను 3 years నుంచి తెలుసు, నాకు తెలియదు తను, బట్ నేనైతే 3 years నుంచి తెలుసు.
కానీ ఎప్పుడు ఇన్స్టాలో రీల్స్ చూసి ప్రతి రీల్కి కామెంట్ పెడతాడు ఏదో ఒక లవ్ సింబల్ అని. కానీ నేను ఎవరిని చూసి వదిలేస్తుంది తప్ప ఎన్నో అంటే చాలా ఇన్స్టా అకౌంట్ల నుంచి మెసేజ్ చేశాడు. దేనికి రిప్లై లేదు. ఈ రిప్లై కూడా ఇవ్వకపోదు. ఒక అమ్మాయి అంటే తను ఇక్కడ వైజాగ్ అమ్మాయే. తను ఎలా అంటే అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఇన్స్టాలోని నేను రీల్స్ చేస్తున్నానని చెప్పి సీపాలర్లోని కనిపించి ఒక ఫోటో కావాలని అడుగుతుంది నాకు. అడిగితేనేమో నేను నా ఫ్రెండ్ తను ఒక ఫోటో ఇచ్చాము అమ్మాయికి. అప్పుడు అలా అలా మాట్లాడుద్ది ఇన్స్టాలో, ఎలా ఉన్నావు అక్క అని చెప్తే. అంతే రాజమండ్రి అమ్మాయిది. కానీ నాకు సీపాలలో కనిపించి ఫోటో అడుగుతుంది. ఆ అమ్మాయి తినకి అక్క తిను తన అక్క అని పిలుస్తాడు. అంటే ఒకే ఏరియా ఈ అమ్మాయిది ఈ అబ్బాయిది ఇద్దరిదిని ఒకటే ఏరియా. అయితే ఆ అమ్మాయి నాకు చెప్తుంది ఇలాగా నీకు చాలా ఫ్యాను ఒక అబ్బాయి ఒకసారి మాట్లాడంటే నేనేం చేశాను ఇన్స్టాలో అంటే మా అన్నిదా నా అకౌంట్ ఉంటుందని చెప్పి ఇన్స్టాలో కాకుండా నెంబర్ ఇచ్చి వాట్సాప్లో మాట్లాడతామని చెప్పి వాట్సాప్లో ఫస్ట్ చాట్ చేసుకుంటాం. చాలా సిగ్గుపడిపోయేవాడు అసలు. రిప్లై అంటే తన రిప్లై ఇచ్చేవాడు. నేను ఇంకా ఏమీ అసలు చెప్పేదాన్ని కాదు. డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తాడు ఆ రోజే. మాట్లాడిన రోజు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి కొంచెం చాలా చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి అలా మాట్లాడుకున్నాం ఇద్దరం. ఆ తర్వాత టాటో వేయించుకున్నాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అంతా పరిచయం చేశాక అప్పుడు ఒప్పుకున్నాను. కానీ టాటో వేయించుకున్న 4 days వరకు అసలు ఒప్పుకోలేదు నేను. నాకు అనవసరం, నాకు టాటో కోసం కూడా నాకు అనవసరం అని చెప్పేసి నేను ఇంకా అలా వదిలేసాను. నువ్వు టాటో వేయించుకుంటావు ఏం చేసుకుంటావు నాకు ఎందుకు తీయించు అని చెప్పి అద్దె గొడవ పెట్టుకున్నాను. తర్వాత ఏమనిపించిందంటే ఒక నిజంగా ఇష్టం లేక టాటో వరకు వెళ్ళరు కదా అని చెప్పి ఇంక ఓకే చేశాను. మా ఇంట్లో ఒప్పుకోపని ఇంక ఓకే చేశాను. ఆల్వేస్ ఎప్పుడు ప్రామిస్ చేసి చెప్పాను దానికైతే ఎప్పటికీ వదలనని. తన్ని కొంచెం నమ్మడం కొంచెం తక్కువ నన్ను, అంటే వదిలేస్తానేమో అని. ఇంట్లో వాళ్ళు ఏంటంటే వచ్చే అంటున్నారు కదా, వాళ్ళతో వెళ్ళిపోతానేమో తను వదిలేస్తానేమో అని భయపడుతున్నారు. వాళ్ళ మమ్మీ కూడా అంతే. బట్ ఎప్పటికీ వదలనన్నా, అదైతే జరగని పని. ఇప్పుడు మీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు కదా, ఇప్పుడు అందరూ బయటకు వచ్చిన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీ ఇద్దరు? మేము కైలాసపురంలో ఉంటున్నాం. ఓకే, సపరేట్ గా రూమ్ తీసుకున్నారు? హౌస్ తీసుకొని రెంట్కి. మరి ఎవరు పే చేస్తున్నారు రెంట్? నేను ప్రెసెంట్ కేజెస్ లో చేస్తున్నాను కదా. కేజెస్ లో ఏం చేస్తున్నావు? నర్సింగ్ చేస్తున్నావు. ఓకే, సో నువ్వు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నావా, ఏంటి చేస్తున్నావు? నేను అక్కడ కాలేజ్కి వెళ్తాను. అక్కడ అంటే రాజమండ్రిలో కదా కాలేజ్? మరి రాజమండ్రిలోనే అంటే 10 days ఏంటంటే గొడవలు అవుతున్నాయి కదా అని చెప్పేసి వచ్చాం ఇక్కడికి. మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండం. ఇంకా జాబ్ అన్నీ మానేస్తాను నేను కూడా. వాళ్ళ మమ్మీ ఇంకా ఇంట్లో ఉంది చాలు, అంటే మా ఇంట్లో ఎవరైనా వచ్చి అడిగినా ఇంకా వాళ్ళే చూసుకుంటున్నట్టు ఉంటుంది కదా. ఇంకా అదే చెప్పారు, ఇంకా ఈ 10 days 20 days ఉంటాం ఇక్కడ, వెళ్ళిపోతాం. ఓకే, సో మోస్ట్లీ అందరికీ నేను ఏంటి చెప్తానంటే టీనేజర్స్కి కొంచెం జాగ్రత్తగా ఉండండి. లైఫ్ అన్నది ఈజీగా తీసుకోకండి ఏది కూడా. ఇప్పుడు ఉన్నట్టు ఫ్యూచర్లో ఉండదు. ఏదన్నా సరే డబ్బుతో ముడిపడి ఉంటుంది. పేరెంట్స్ మనకి ఫ్రెండ్స్ ఇవాళ ఉంటారు, రేపు ఉండకపోవచ్చు, కానీ పేరెంట్స్ అన్నది లైఫ్ లాంగ్ ఉంటారన్నమాట. వాళ్ళని ఒప్పించడానికే మ్యాక్సిమం ట్రై చేయండి. అంటే చిన్న ఏజ్ కాబట్టి మీకు చెప్తాను, తర్వాత మీకే మెచ్యూరిటీ వస్తుంది. నాది లవ్ మ్యారేజ్, నేను టీనేజ్లో లవ్ చేశాను, మ్యారేజ్ చేసుకున్నాను, సక్సెస్ఫుల్ అయ్యాను. కానీ అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే మనం కొన్ని స్టెప్స్ పేరెంట్స్ దగ్గర నుంచి మనం మూర్ఖంగా చేయకుండా కొంచెం దగ్గరుండి చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకే కాదు మీకు కూడా. ఎవరైనా లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మంచిగా చూసుకోండి. ఏదో వాళ్ళకి ఉన్నారు వీళ్ళకి ఉన్నారు లవర్స్ ఉన్నారు కదా నాకు ఉండాలని సెలెక్ట్ చేసుకోవడం వేరు, మనకు మనసుకు నచ్చడం వేరు. అలాగని అందరినీ లవ్ చేయాలని నేను చెప్పట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడులో ఎవరిని కంట్రోల్ చేసే సిచ్యువేషన్లో అసలు లేవన్నమాట. సో నా ఇంటర్వ్యూస్లో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే డిఫరెంట్ లవ్ స్టోరీస్ బయట తీసుకొస్తుంటాను. అలాగే డిఫరెంట్ స్టోరీస్ అనమాట. సింగిల్ పర్సన్స్ ఉండొచ్చు, లవ్ స్టోరీసే కాదు, డిఫరెంట్ ఇంటర్వ్యూస్ కూడా ట్రై చేస్తుంటాను. నాకు టైం ఉన్నప్పుడే చేస్తున్నాను అనమాట. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేగాని నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. ట్రోల్ కూడా మంచిది కాదు. కొంచెం హెల్దీ ట్రోల్స్ అయితే పర్లేదు, కానీ మరీ నెగిటివ్ ట్రోల్స్ అవసరం లేదని అనుకుంటాను. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ? ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లే, బట్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది. అందరికంటే బాగా సపోర్ట్ చేసింది అయితే నా బ్రదర్స్ ఇద్దరే. చాలా సపోర్ట్ చేశారు. ఎలా అంటే ఇంకా అంటే అది రియల్ అవని సపోర్ట్ చేసింది అయితే వాళ్ళిద్దరే. అలాగే వాళ్ళు కూడా ఫుల్గా హ్యాపీగా ఉండాలి అనుకుంటాను. ఎప్పుడు గొడవలు అవ్వకుండా, అంటే ఒక పర్సన్ వాళ్ళు ఎప్పుడు గొడవలు అవుతాయి, అంటే తిన వాళ్ళు అవ్వచ్చు, తనకొచ్చే వైఫ్ వాళ్ళు అవ్వచ్చు, బట్ ఎక్కడ గొడవలు అవుతాయి అని చెప్పి అదొక టెన్షన్, అంతే, అందుమించి చేయట్లే. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్కి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు? ఎలాగా డైరెక్ట్గా వినట్లేదు కదా, ఈ వీడియో అయితే చూడొచ్చేమో. వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పు. ఒప్పించడానికి ట్రై చేస్తానండి, ఒప్పుకోకపోతే ఇంకా అంటే ఎలా చూసుకుంటావు అనేది వాళ్ళకి చెప్తే కదా నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఏదో మెసేజ్ చేస్తున్నావు. ఏదో డ్యూటీ చేసి చూసుకుంటానండి, ఏదో జాబ్ చేసి చూసుకుంటావు.
అంటే మదర్లాగా ఆ డైలాగ్ అయితే చెప్ప వాళ్ళకి తెలుసా మదర్లా చూసుకుంటాను అన్నది. మరి మదర్ని బాగానే చూసుకుంటున్నావు నువ్వు, మరి మదర్ డ్రింక్ చేయొద్దు అంటున్నారు చేస్తున్నావు. మానేసుకుంటున్నానండి అన్నీ. అది మానేసుకోవాలి, ఎందుకంటే ఈ ఏజ్లో ఇప్పుడే నీకు అంతలా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందంటే లివర్ కిడ్నీ అన్నీ పాడైపోతాయి. అది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు కాస్తుంది, టీనేజ్లో ఉన్నప్పుడు బాగానే కాస్తుంది. వన్స్ 30 దాటిన తర్వాత ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో అదే చెప్తున్నాను, టీనేజర్స్లో ఆల్కహాల్ సిగరెట్ వద్దు. ఫుడ్ తినండి, ఎంజాయ్ చేయండి, అన్నీ చేయండి, కానీ ఆల్కహాల్ సిగరెట్ చాలా డేంజరస్ అనమాట. సో ఇదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ.